హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, నేను పుష్ప 2 ప్రీమియర్ షో చూశాను. సో అలాగే నేను ఇది ఉంది కదా, నాకు 2 మొబైల్స్ ఉన్నాయి. నేను సంధ్య థియేటర్ దగ్గర పోయి ఏదైనా వీడియో రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ తొక్కిడి స్లాట్స్లో నా వీడియో ఫోన్ ఎక్కడో పోయింది. ఇంకో ఫోన్, వివో ఫోన్ పోయింది. అయితే పాయింట్కి వస్తే ఏంటంటే, నేను పుష్ప సినిమా చూసాను కదా, నాకు బాగా నచ్చింది. ఇట్స్ గుడ్ మూవీ. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ దాని గురించి మాత్రం మాట్లాడుకుంటే భలే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి 20 నిమిషాలకి ప్రతి 10 నిమిషాలు అరిచి అలిసిపోతారు. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు సుకుమార్, అంతా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, నేను మిస్ అయినా. నేను పైన షూట్ చేసుకొని, ఎందుకంటే నేను దేవి థియేటర్ పోయాను కదా, పై షూట్ చేసుకొని వదిలేసి వచ్చిన, భయం వేసి ఫోన్ పోగానే. ఫోన్ ఎట్లా జోబులో పెట్టుకున్నా, ఎవరైనా కొట్టేశారో, వీడియో రికార్డ్ చేసి జోబులో పెట్టుకున్నా. అల్లు అర్జున్ గారు వచ్చింది చూసినాను, వీడియో రికార్డ్ చేసుకుని జోబులో పెట్టుకున్నాను. అది పోయింది. మా బావ కూడా ఫోన్లో రికార్డ్ చేసుకుని ఆ ఫుటేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాను. దీనిలో పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఆయన ఫుటేజ్ కాబట్టి. పోయింది. తర్వాత నేను మూవీ చూసి వచ్చేసేటప్పటికి ఆ న్యూస్ వచ్చింది, పాపం తొక్కిసలాట్లో ఎవరో చనిపోయారు అని చెప్పి. సో నాకు భయం వేసింది ఏంటంటే, తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఇంకెప్పుడు ఇట్లాంటి ప్రీమియర్స్కి కొంచెం దూరం ఉంటే బెటరు, లేకపోతే ఎక్కడైనా నార్మల్ థియేటర్లో బుక్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎప్పుడైనా హెవీ క్రౌడ్ పుల్ చేసే థియేటర్స్ అవి. సో నేను అట్లా అనుకున్నాను. అదంతా పాటు వాళ్ళకి శాంతి కలగాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సంగా ఉంది. 250 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చెప్తుంది. మెయిన్గా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 100 crore గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. సౌత్ ఇండియాలో 150 to 170 crores గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఇండియాలోనే 200 crores గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. హిందీలో 70 crores కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇండియా మొత్తం కలుపుకొని, అదే వరల్డ్ వైడ్ మొత్తం పుష్ప కలెక్షన్స్ కలుపుకొని 250 crores 55 crores గ్రాస్ అని చెప్తున్నారు. అంటే ఏ రేంజ్ బుకింగ్స్, ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. అంటే దాదాపు బాహుబలి రికార్డు ఏమో దాటినట్టు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని బట్టి చూసుకొని పుష్ప ఏ రేంజ్లో ర్యాంపేజ్ చూపిస్తుంది. మాస్ ర్యాంపేజ్ అబ్బా, ఏమన్నా కూడా పుష్ప. సో ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుందంటే, మీరు పుష్ప సినిమా చూడండి. ఇది ఓన్లీ నా ఒపీనియనే, మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అందరి ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటాయి. అందరి ఒపీనియన్ ఒకే విషయం మీద ఒకేలాగా ఉండవు. 2 different ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా పుష్ప గురించి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, పుష్ప నార్త్లో మాత్రం బీభత్స కలెక్షన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ న్యూస్ రిపోర్ట్స్ కానీ నెట్లో వచ్చే ఆ కలెక్షన్స్, అంటే వాళ్ళు చెప్పిన దానికి ఒక ఎగ్జాక్ట్ రేట్ వేసుకోవాలి, కానీ భయంకరమైన నార్త్ ఇండియాలో మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే బీహార్, పాట్నా, ఉత్తరప్రదేశ్ ఇటు సైడు భయంకరమైన కలెక్షన్. మెయిన్గా వెస్ట్ బెంగాల్లో కూడా కలెక్షన్స్ మామూలుగా లేవు. సో ఓవర్సీస్ ప్రీమియర్స్ కొంచెం తక్కువ కలెక్షన్స్ వచ్చినా కానీ తర్వాత మాత్రం పుంజుకుంటుంది పుష్ప. నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నెంబర్స్ ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఎస్టిమేషన్ వచ్చింది కదా, ఈవినింగ్ కల్లా కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుస్తాయి అనుకుంటున్నా. సో దాన్ని బట్టి కలెక్షన్స్ మారచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. దానివల్ల నా ఛానల్ రీచ్ ఎక్కువ అవుతుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తొందరగా నోటిఫికేషన్ చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.